వెల్కమ్ టు టుడే టీవీ. నేను మీ జిల్లా రమేష్. ఈరోజు సహస్ర వేయి లింగాల ఆలయాన్ని మనం దర్శించాము. అయితే మరి ఈ ఏదైతే ఆలయాన్ని ప్రతిష్ఠించడానికి మరి కూడుకున్నటువంటి సంకల్పం తీసుకున్నటువంటి మన నల్మాస్ గంగాధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారు కూడా ఆలయ చైర్మన్. మరి పూర్తి వివరాలు ఈ ఆలయానికి సంబంధించి మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఓం నమస్తే. చెప్పండి. మన ఈ సహస్ర లింగాల దేవాలయానికి సంకల్పం ఎలా కలిగిందంటే, జగిత్యాల లోపల పురాణపేట ఆంజనేయ దేవాలయం మా ఇంటి దగ్గర ఉంటుంది. అక్కడ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం మాస శివరాత్రి రోజున సహస్ర పార్థివ లింగాలను తయారు చేసుకొని పూజించి మేమే పూజించి వాటికి పూజ చేసి నిమజ్జనం చేస్తాం. అట్లా ఒక 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఆ పూజా కార్యక్రమము. ఒక 15 ఏళ్ళ కింద నుంచి మాకు ఏమైందంటే ప్రేరణ కలిగింది. అంటే భౌతిక కనవలే కానీ ఈ విధంగా కట్టాలి, గజం జాగా 1116, ఒక లింగ ప్రతిష్టాపన 1116 అని ఇట్లా చెప్పి. ఎందుకంటే ఈ కలికాలంలో భూదానం చేయడం చాలా ప్రాబ్లం. అటువంటిది గజానికి 1000 రూపాయలు అంటే చాలామందిని ప్రత్యక్షంగా భూదానం చేయించాను. ఈ 1116 ఎవరైతే ఇచ్చారో సహస్ర నామాలతోటి సహస్ర లింగాలను ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేకుండా అందరికీ సంతోషంగా, ఎందుకంటే 1000 మంది సంకల్పం ఉంటేనే అది కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఇక్కడ చాలామంది కోరికలు నెరవేరుతున్నాయి సహస్ర నామాలతోటి సహస్రలింగాల ప్రతిష్టాపన. అది దీనికన్నా ముందు 2011 సంవత్సరంలో నేను దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను. చేసి ఒక 1 ఇయర్ దీక్ష, శివ దీక్షలో ఉన్న స్వామి నాకు మీ ప్రేరణ కలిగింది అని, ఆ ప్రేరణ నిజాం కావాలంటే నేను 1 ఇయర్ లోపలనే నేను దీక్ష తీసుకున్నా. మళ్ళీ శివరాత్రి వరకు భూమి కొనాలి, భూమి పూజ చేయాలని చెప్పి అనుకున్నా. ఆ బాగుంది వల్ల అట్లే భూమి కొనడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. అలాగే నా పూర్వధారని పెద్ద ముక్తీశ్వర్ అమెరికా ఉంటాడు, తను కూడా చాలా పెద్ద సహాయం చేశాడు. అది 2 మంది ట్రస్ట్ మెంబర్ని ఏర్పాటు చేసుకొని ఫస్ట్ పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ 1000 లింగాలు కూడా ప్రతి సోమవారం ఒక 100 లింగాలు చెప్పిన అంటే ప్రతి సోమవారం ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ ఈ సహస్రలింగాలతో పాటు పెద్ద నందీశ్వరుడు, అలాగే మన జైపూర్ నుండి కూడా పారాద్వికలు తీసుకురావడం జరిగింది. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు. ఇవి కాకుండా లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు, సరస్వతి బ్రహ్మ 10 విగ్రహాలు అక్కడికి తేవడం జరిగింది. అలాగే బయట కాలభైరవుడు, వీరభద్రుడు, కంఠనాగేంద్రుడు, నవగ్రహాలు, ఓ ధ్యాన శివుని కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. చాలామంది జైత్యాలకి ఇక్కడికి పాదయాత్రలు వస్తున్నారు. ఈ దేవాలయం కూడా 1000 లింగాలకు జలాభిషేకం ప్రతినిత్యం ఎంతోమంది వచ్చి పోతుంటారు. అది కాకుండా 1000 దీపాలు, 1000 పనులు, రకరకాలు, అంటే ఎవరికి ఏది నస్తుంది 1000 లింగాలకు వేస్తున్నారు. అంటే వస్త్రాలు కప్పుతున్నారు, దక్షిణ పెడుతున్నారు 1000 లింగాలకు. ఎవరి శక్తి బట్టి పుష్పాలు, మళ్ళీ లడ్డూలు, ఎవరికి ఏది ఇష్టమన్నా 1000 దీపాలతో ఇట్లా అందరూ కలిసి పెడుతున్నారు. అదేగాక ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే ప్రతి మధ్యాహ్నం సాయంత్రం ఆరతి ఇవ్వడం జరుగుతుంది దేవాలయంలో. అలాగే ప్రతి సోమవారం కూడా అన్నపూజ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరుతున్నాక 108 పరిశ్రమ చేస్తున్నారు 1000 లింగాల చుట్టూ. 108 పరిశ్రమ దాదాపు 7 గంటల టైం పడుతున్నది. ఇట్లా చాలామంది కోరికలు నెరవేరుతున్నాయి. ఈ గుడికి వస్తే ప్రశాంతత ఉంటుంది అంటున్నారు. ఇక్కడికి వచ్చి కూడా వనభోజనం చేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఇది మా అదృష్టం, మా బాగుంటుంది సంకల్ప బలము. అదేంటి కానీ 1000 మంది సంకల్ప బలం, అలాగే మా ట్రస్ట్ మెంబర్లందరూ సహకరించడం, అలాగే దాతలందరూ కూడా సహకరించడం, అలాగే దేవాలయంలో పనిచేసే వాళ్ళు, అయ్యగారు, మన కౌంటర్లు ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా సహకారం ఉన్నప్పటికీ ఈరోజు దేదీపంగా వెళ్ళిపోతుంది. చాలామంది వచ్చేస్తారు. మరి ఇక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు గుడి బంద్ ఉండేది. ఎప్పుడు కూడా అయ్యాలో అవైలబుల్ ఉంటారు. కావున అందరూ కూడా మీరు కూడా ఇచ్చేసి ఆ సహస్రం దర్శించి మీ కొరకు నెరవేరు మొక్కుకొని మీ కొరకు తప్పక నెరవేరుతాయి. మరి ఆ సహస్ర లింగేశ్వర కృపా కటాక్షాలు సహస్రనామాలతో సహస్రలింగాల ప్రతిష్టాపన చేయడం కాకుండా 1 కోటి రాగి బిళ్ళను పెట్టడం జరిగింది. ఒక్క బిళ్ళ 10 రూపాయలు. అంటే ఓం నమః శివాయ అని చెప్పి వాళ్ళు ఉండేలు వేయాలి. మనకు ఆధారం అంటే రాగి బిళ్ళతో ఏమవుతుందంటే దేవాలయానికి ఆదాయం వస్తుంది, భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. మళ్ళీ ఓం నమః శివాయ 1 కోటి జపం మంత్రం కూడా అవుతుంది. అది కూడా ఇక్కడ సిద్ధిస్తుంది చాలామందికి. ఇది కాకుండా కూడా కాలభైరవునికి అష్టమి తిథి రోజున అమావాస్య రోజు చేయడం జరుగుతుంది. వీరభద్ర స్వామికి పూర్వభద్ర ఉత్తరభద్ర నక్షత్రం రోజు చేయడం జరుగుతుంది. నవగ్రహాల పూజలు ఉంటాయి, అన్నప్రాసన, పిల్లలకు అక్షరాభ్యాసం. ఇక్కడ చాలా కార్యక్రమాలు నాకు చెప్పడానికి కాదని భక్తులు వచ్చి చాలా ఏదంటే ఆ కార్యక్రమం ఇక్కడ మేము చేస్తున్నాం. భక్తులకు సంతోషంగా కలగాలని, ఇక్కడికి వస్తే సంతోషం తప్పకుండా జరుగుతుంది. అందరికీ కూడా నెరవేరుతున్నాయి. ఒక్కసారి కావడం మీరు వచ్చి దర్శించుకొని తరించండి. బోలో సహస్రలింగేశ్వర భగవానికి జై. నమస్కారం. మీ పేరు? విజయ్ శర్మ. ఇక్కడ ప్రతిరోజు జలాభిషేకాలు, నిత్యము అర్చనలు అవి జరుగుతాయి. ప్రతి సోమవారము అన్న పూజ కార్యక్రమం జరుగుతుంటుంది.
అన్నానికి 12 గంటల తర్వాత అన్నం దేవునికి అన్నం పెట్టి ఆ అన్నాన్ని ప్రతి ఒక్కరికి వచ్చిన వారి భక్తులకు విశేషంగా సమర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మాస శివరాత్రి రోజు ప్రతి ఒక్క నెల ఒక విశేషం. అంటే ఒకరోజు మాస శివరాత్రి, కార్తీక మాసం వస్తే దీపాలు, శ్రావణ మాసం వస్తే అన్న పూజ, అంటే ప్రతి మాస శివరాత్రి చూడండి. అలాగే ఆ రోజు ఏదొక్క విశేషం, ఒక నెల అంటే విశేషంగా ఆ రోజు చాలా విశేషంగా పూజ జరుపుతున్నాం. మళ్ళీ అమావాస్య రోజు కానీ అమావాస్య రోజు లింగాలకు అభిషేకాలు, అమ్మవారికి అర్చనలు, అది పూర్ణం రోజు అనేసారు, అది ఏకాదశి రోజు, ఇట్లా ప్రతి ఒక్క దినం రోజు ఏదో ఒక ప్రత్యేకం ఉన్నప్పుడు ఆ రోజు కూడా పూజ చేయడం జరుగుతుంది. అలాగే భక్తులకు చాలా మందికి కూడా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నవి. అలాగే ఇక్కడ వచ్చిన వారికి యొక్క అనుకున్న ఒకరి వారికి నా ముందున్న వారికి కళ్యాణం కావాలి అని అన్నాను, వాళ్ళకి కళ్యాణమైంది. అలాగే ఇప్పుడు పూజ అంటే భక్తులు వచ్చారు, వారికి అభిషేకం చేయించాను. నాకు ఈరోజు అభిషేకం ఇంటర్వ్యూకి వస్తున్నాను, ఉద్యోగం కావాలని అన్నాడు. ఆ రోజు టక్కన అయింది. అయ్యా అది బాగా నన్ను ఇక్కడ అందరికీ అనుకున్న కోరికలు అనుకున్నవన్నీ అవుతున్నాయి. ప్రతి నెల కూడా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా